ఉడకబెట్టేటప్పుడు మనం ఇది ఆల్రెడీ క్లీన్ చేసేసుకోవాలి. తీసుకొని దీంట్లో ఏమన్నా ఉందా లేదా అని చూసుకొని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు పుదీనా కూడా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం. ఇట్లా పక్కకు పెట్టుకుందాం. తర్వాత ఉడికిన లాస్ట్లో వేయాలి కర్రీ లాస్ట్. ఇప్పుడు మనం కర్రీ కాడికి వెళ్దామా? ఒకసారి మధ్యలో కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఉడికింది మంచిగా. ఒక 1 minute ఉంచేసి కారం వేసి లాస్ట్లో కొంచెం ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. అది ఉడికిపోయింది. టమాటా పుల్లగా ఉంది కాబట్టి కొంచెం ఉప్పు వేయాలి. కారం కలుపుకోవాలి. కారం వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసి చాలు. మమ్మీ కొన్ని ఎగ్స్ ఉడకబెట్టేస్తే ఏమైనా ఉంది. నెక్స్ట్ టైం చేద్దాం. వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పైన పైన వేసుకోవాలి మంచిగా. అది కూడా అందులో మంచిగా మగ్గితే కర్రీ టేస్ట్ ఉంటుంది. కర్రీలో కొత్తిమీర పుదీనా మంచిగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది మంచిగా టేస్ట్. Curry completed. Please subscribe, share, comment, like.